హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు వ్లాగు. మార్నింగ్ 8 ఎందుకో సడన్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలనిపించింది. స్టార్ట్ చేసేసాను. ఇంట్లో అయితే పిన్ని వాళ్ళు వచ్చి ఉన్నారు. పిన్ని వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అండి. వాళ్ళైతే వంట మాస్టర్సు. మాకైతే ఇక్కడ టెంట్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇక్కడ వంటలు అయితే పడుతూ ఉంటాయి. వచ్చి ఇంకా ఫంక్షన్స్ వంటలు అయితే చేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళకి ముందు రోజు అయితే వంట ఉండింది. అది అయిపోయిన తర్వాత సాటర్డే రోజు అనమాట ఇదైతే. ఇంకా వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వస్తే ముందు రోజు ఎలాగో వంట చేసి ఉంటారు కాబట్టి చాలా అలసిపోయే ఉంటారండి. 8 అలా 7:30కి అలా నిద్ర అయితే లేస్తారు. ఆ లోపు నేను ఇల్లు అయితే మాత్రం మొత్తం అంతా ఇల్లు డీప్ క్లీనింగ్ చేసేసుకొని కసువులు జిమ్మేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం వాళ్ళు నిద్ర లేచేలోపే పూజ అయితే చేసుకుంటాను. ఎందుకు అనంటే వాళ్ళు నిద్ర లేచిన తర్వాత కలిసి మాట్లాడుకుంటూ కుకింగ్ అయితే చేస్తాము. ఆ లోపు ఈ పనులు అయితే ఉంటే బాగుండదు కదండి, అలా అన్నమాట. ఇంకా అలా అయితే ఆ రోజైతే పూజ అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అయితే ముందు రోజు నైట్ అయితే క్లీన్ చేసి ఉంచుతాను. ఆ ముందు రోజు నైట్ క్లీన్ చేసినవన్నీ ఒకేసారి వంట స్టార్ట్ చేసే ముందే సర్దిరేస్తే ఇంకా వంట చేసేటప్పుడు ప్రశాంతంగా చేసేయచ్చు అనమాట. ఈ పని అయిపోగానే వంట దగ్గరకు వస్తే ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ వంట చేయాలి అంటే ఏమేమి నానబెట్టాలి ఆ రోజుకి అనేవన్నీ చూసుకుంటానండి. అవన్నీ అయితే నానబెట్టేస్తాను. ఫస్ట్ అయితే రైస్కి అయితే నానబెట్టేశాను. తర్వాత శనగపప్పు ఎందుకు తీసుకున్నాను అంటే ఈరోజు టిఫిన్లోకి స్పెషల్ ఏంటి అంటే వడ సాంబార్ అనమాట. అందుకోసం అయితే వడ కోసం అయితే మాత్రం ఆల్రెడీ పిన్ని అయితే మినపప్పు మిక్సీ పట్టేస్తున్నారు. నేనైతే మాత్రము ఇంకా శనగపప్పుని అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. నార్మల్గా మా దగ్గర ఎప్పుడు కందిపప్పు అయితే అవైలబుల్గా ఉంటుంది కానీ శనగపప్పు అయితే తెచ్చుకోమండి. ఇంకా ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం అనమాట. అందుకోసం అయితే ఉదయం తెచ్చేస్తే శనగపప్పు అలాగే సాంబార్లోకి కావాల్సిన చింతపండు వాటన్నిటిని నానబెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడున్నది ఎవరు అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ అండి. బాబాయ్ అయితే మాత్రం నాకు వీళ్ళ హోల్ ఫ్యామిలీ మొత్తంలో నాకు ఈ బాబాయ్తో చాలా మంచి ర్యాపో ఉంటుందన్నమాట. చాలా మంచిగా నేను కూతురులాగా బాబాయ్ చాలా అంటే సొంత కూతురులాగా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఏ పనైనా నేను బాబాయ్తోని మంచిగా అంటే నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటే వీళ్ళు వంట మాస్టర్స్ కదండి. మ్యాక్సిమం వంట వరకు అయితే మాత్రం ఎప్పుడు వచ్చినా సరే ఇద్దరం అంటే నేను బాబాయ్ కలిసి చేసుకుంటూ ఉంటాము. పిన్ని ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా మాకు ఏదైనా పై హెల్ప్ చేయాలి అంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిల్లల దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలకైతే మొత్తం హెడ్ బాత్ చేపించేసేయడము, పిల్లలతో ఉండడం ఎక్కువ ఉంటూ ఉంటుంది. చాలా బాగా చేస్తారండి మా పిన్ని వాళ్ళైతే. వంటలు అయితే చాలా వంటలు వస్తాయి వీళ్ళకి, అందుకే చాలా మంచిగా చేస్తారనమాట. ఇంకా కటింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా బాబాయ్తోనే చేపిస్తాను. వీళ్ళ వంట మాస్టర్స్ స్పెషలే కటింగ్ కదండి. ఎంత బాగా చేస్తారంటే కటింగ్ అయితే. వంట మాస్టర్స్ అంటే చాలా గ్రేట్ అని చెప్తాను నేను. ఎందుకు అని అంటే వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు నేను చాలాసార్లు వాళ్ళతో పాటు వెళ్ళి చూస్తాను కదా. ఏ పని అయినా చేస్తే మనం ఓన్లీ అలా పని చేస్తామేమో, వంట పని చేయాలి వంట మాస్టర్స్గా ఉండాలి అంటే మన మైండ్ కాళ్ళు చేతులు అన్నీ పర్ఫెక్ట్గా యాక్టివ్గా పని చేస్తేనే అన్నీ కరెక్ట్గా జరుగుతాయండి. ఎందుకంటే అన్ని వందల మందికి మనం కుక్ చేసేటప్పుడు ఏ ఒక్క పొరపాటు జరిగినా సరే మాట వచ్చేస్తుంది కదా. చాలా షార్ప్గా ఉండాలి. వీళ్ళని చూస్తే మాత్రం వంట చేసేటప్పుడు వెళ్తే చాలా షాక్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడైతే బాబాయ్ అయితే మాత్రం నాకు ఫస్ట్ సాంబార్లోకి ఆనియన్స్ అలాగే టమాటో కట్ చేసి ఇచ్చేసాడు. తర్వాత అయితే మాత్రము ఇంకా నేను సాంబార్లోకి కావాల్సిన ఎల్లిపాయలను అయితే ఇక్కడ ఒలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్లీజ్ ఎవరు ఏమీ అనుకోకండి, వీళ్ళతో పని ఎందుకు చేయించుకుంటామని అయితే. ఇది మేము పనిలా ఫీల్ అవ్వము అనమాట. మేము మాట్లాడుకునే ఒక టైంలో సరదాగా అంటే నేను పని చేస్తూ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండలేరు కదండి. అలా నేను కూడా అందుకు ఏమీ ఫీల్ అవ్వను. వాళ్ళతో నాతో పాటు కలిపి మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ కుకింగ్ అయితే చేసుకుంటామన్నమాట. ఇంకా చాలా కుకింగ్ టిప్స్ అయితే చెప్తాడు. ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి, ప్రతి ఒక్క వంటలో చాలా టిప్స్ ఉంటాయండి. అసలు ఒక్కొక్కసారి షాక్ అవుతాను అనమాట నేను. చాలా బాగుంటాయి. మ్యాక్సిమం నేను చాలా వంటలు మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకున్నాను నేనైతే మాత్రం. నాన్ వెజ్ అయినా సరే ఇంకా కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర చాలా వరకు నేర్చుకొని ఉంటాను. అంటే చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటారనమాట.
ఇంకా తర్వాత అయితే మాత్రం వడ కోసం అయితే ఇక్కడ కట్ చేస్తున్నాడండి. వడ కోసం మొత్తం అంతా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తాడనమాట. ఎంత స్పీడ్గా అయిపోతుందంటే మీకు ఇక్కడ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో అంత స్పీడ్గా కట్ చేస్తూ ఉంటాడు. తర్వాత అయితే మాత్రం పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కట్ చేయడానికి కూడా పెట్టేశాడనమాట. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా పిల్లలు ఆ రోజు అంటే 9 అలా స్కూల్కి వెళ్తారండి ఆ రోజు అయితే మాత్రము. అందుకోసమైతే అలా మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకేంటి చాలామంది లాంగ్ వీడియోస్ అని అడుగుతున్నారు కదా. ఎందుకోనండి ఈరోజు లాంగ్ వీడియో స్టార్ట్ చేసింటే మాత్రం కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకొకటి, నేను ఎవరు రిలేటివ్స్ ఇంటికి వచ్చినా సరే ఒక్కసారి కూడా నేను ఎవరైనా రిలేటివ్స్ వస్తే నేను అసలు బ్లాగ్ స్టార్ట్ చేసింది కానీ షూట్ చేసి పెట్టింది కానీ ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం అనమాట ఇలా చేసింది అయితే మాత్రం. వీళ్ళు ఏంటి అంటే నాకు చాలా క్లోజ్గా ఉంటారండి. అలా ఏదైనా షేర్ చేసుకోగలుగుతాను. అందుకోసం అయితే వీళ్ళు ఉన్నప్పుడైనా స్టార్ట్ చేశాను ఈరోజైతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబాయ్ అంటే చూసారు కదా, కెమెరా ఎలా పెట్టాలి, ఎలా షూట్ చేసుకోవాలి, వంట దగ్గరకు వచ్చినా సరే నువ్వు ఎలా షూట్ చేసుకోవాలని నాకు కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇంకా టిప్స్ ఇస్తూ అలాగే మా పిన్నిని చాలా, అంటే మా ఇద్దరి మధ్యలో మా పిన్నిని చాలా కామెడీ పట్టిస్తూ ఆట పట్టిస్తూ ఉంటామన్నమాట. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వడలోకి అయితే మాత్రం చిన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకేంటి, మీకు ఎలాంటి డైలీ వ్లాగ్స్ కావాలి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడికి టైం అయితే మాత్రం నాకైతే మాత్రం ఆనియన్స్ పీల్ తీసేసేయడం అయిపోయింది. బాబాయ్కి అయితే మాత్రం మొత్తం కటింగ్ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదులేండి. మొత్తం 10 మినిట్స్కి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మాత్రం నేనైతే సాంబార్కి అయితే పెట్టేశాను. ఒక పక్క పసుపు, అలాగే ఎల్లిపాయలు, ఇంకా శనగపప్పు మొత్తాన్ని పెట్టేసి విజిల్కి అయితే పెట్టేశాను. ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేశాను వడ కోసం అయితే మాత్రము. ఇంక ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. నిజం చెప్తున్నా, ఆ రోజు అయితే మాత్రం వడ ఎంత బాగా నచ్చిందంటే నాకు. నిజంగా వీళ్ళు చేసిన వంటలు ఏవైనా సరే నేను 2 తినేదాన్ని ఒక 5 అయినా తినేస్తానండి. ఏవైనా అంత బాగుంటుంది. మ్యాక్సిమం నేను చేసుకున్నవి నాకు అంటే ప్రతిరోజు చేసిన వాళ్ళకి తినాలనిపించదు కదండి. అలాగో లేదు అంటే కొద్దిగా టేస్ట్ అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. వీళ్ళు ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా చాలా తినేస్తాను నేను ఏదైనా సరే. ఇంకా మొత్తము ఇక్కడైతే మాత్రము కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, వాటితో పాటు జీలకర్ర, సాల్ట్ వేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపేసుకోండి. కొద్దిగా గుల్లగా వస్తాయి అన్నమాట. నేను చేసినప్పుడు ఏంటి అంటే వడ చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను నేను చేసినప్పుడు ఏంటి అంటే ఇలా గుల్లగా రావండి. ఎందుకో అలా వడ టేస్ట్ అయితే ఉంటుంది కానీ అలా గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది. మా బాబాయ్ ఎలా చేస్తున్నాడో అసలు చాలాసేపు షాక్ అనిపించింది అనమాట. గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి అనమాట. ఇంకా మొత్తానికి పక్కన కొద్దిగా వాటర్ పెట్టేసుకొని వాటర్లోకి నీళ్ళు అద్దుతూ మొత్తం వడ అయితే వేసేస్తున్నాడు. ఇంకా మా బాబాయ్ని వడ వేయడానికి సపరేట్గా కూడా కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా వడ వేయడానికి సపరేట్గా కూడా పిలుచుకొని వెళ్తారు చాలాసార్లు. ఇంకా వెళ్తూ ఉంటాడనమాట. ఓన్గా వంటలు పట్టుకున్నప్పుడైనా సరే మ్యాక్సిమం వడ అయితే వేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడ బాబాయ్ అయితే ఒక సైడ్ వడ వేస్తున్నాడు. నేనైతే ఇంకొక సైడు తాలింపు అయితే సాంబార్కి అయితే ఇస్తున్నాను. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ నాకు ఒక్క గ్యాస్ స్టవ్వే పనిచేస్తుందండి. అవతల నేను సాంబార్కి అంటించాను కదా, ఆ గ్యాస్ స్టవ్ అయితే మాత్రం అసలు సరిగ్గా పని చేయదు. చాలా స్లోగా ఉంటుంది. పిల్లలకి స్కూల్ పంపించడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఒక సైడే మొత్తం ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోవాలి, ఇంకొకటి చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది. మీకు గనక ఎవరికైనా అంటే ఇట్లా ఈ సైజులో ఉండే గ్యాస్ స్టవ్వే 4 బర్నర్స్ది ఎవరైనా యూజ్ చేస్తుంటే బాగుందా, ఏ కంపెనీ అయితే బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా మీరు కనుక వాడుతుంటే నాకైతే కామెంట్ చేయండి. నాకు ఇప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకోవాలనిపిస్తుంది. దీన్ని రిపేర్ చేయించడం వద్దు అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకు ఎందుకు అని అంటే ఒకసారి రిపేర్కి వచ్చిందంటే అది ఎన్నిసార్లు రిపేర్ చేయించినా పోతూనే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను పైన ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయి అని అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తూ ఉన్నాను.
వేస్తూ తింటూ ఉంటాను నేనైతే మాత్రం. ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టకండి. నాకు సపరేట్గా తినడం కంటే ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నప్పుడే తినడం చాలా ఇష్టము. నాకు అప్పుడే క్రేవింగ్ వస్తుంది కదా తినాలని. ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు నేను వెంటనే తినేసేయాలన్నమాట. లేదు అంటే నాకు వేరే పని ఇంకేమి చేయాలనిపించదు. అందుకోసమైతే ఇంకా వీళ్ళైతే మాత్రం నేను నా గురించి మొత్తం అన్నీ తెలుసండి. అంటే నేను ఎలా ఉంటాను ఏంటి అనైతే. అందుకు నాకైతే మాత్రం పదే పదే తినుమ్మా తిను అని చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకా వడలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. సాంబార్ చూసారు కదా, ఇంకా చిన్నగా అంటే ఆ వడ వేసే కంప్లీట్ అయ్యేటప్పటికి కూడా ఆ వడ తాలింపు కూడా అవ్వలేదు ఆ గ్యాస్ స్టవ్ మీద. తర్వాత ఇంకా వడ దించేసిన తర్వాత సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను. సాంబార్ అండ్ వడ. ఇంకా మధ్యాహ్నంలోకి వచ్చేసి ఈ సాంబార్లోకి రైస్ చేస్తే సరిపోతుంది. నేను ఎప్పుడు చేసినా అలాగే చేసి ఇంకా అప్పడాలు అయితే వేయించేస్తాను. పిన్ని అయితే వడ ఎక్కువ తిన్నదండి. అందుకోసం ముందుడేది కొద్దిగా దోశపిండి అయితే తీసి పెట్టేశాను. దోశపిండి కూడా దోశ అయితే పోసి ఇచ్చేస్తున్నాను అనమాట పిన్ని కోసం అయితే. ఇంకా తర్వాత వాళ్ళైతే పడుకుండిపోయారు. వాళ్ళు పడుకున్నారు కదా అని అయితే మాత్రం నేను సైలెంట్గా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, పాయసం చేస్తున్నానండి. వీళ్ళకి టీ అంటే ఎక్కువ నచ్చదనమాట. మా హస్బెండ్ అయితే అసలే టీ తాగడు అనుకోండి. వీళ్ళు హోల్ ఫ్యామిలీలో ఎవ్వరికి టీ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. నాకు మాత్రమే ఎక్కువ ఇష్టం అనమాట టీ. ఇంట్లో మొత్తానికి నేను మాత్రమే టీ ఎక్కువ ఎన్నిసార్లైనా తాగలుగుతాను. వీళ్ళు మ్యాక్సిమం ఒకసారి వెళ్ళి టీ ఇచ్చినా సరే చాలా ఇబ్బంది పడుతూ తాగుతారనమాట నా కోసం. అందుకు ఈరోజు ఎలాగో తిన్నారు పడుకున్నారు కదా అని అయితే సైలెంట్గా వచ్చేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్లా ఉంటుంది కదా అని అయితే. చూసారు కదా, మాట్లాడుతూ ఇద్దరు అక్క తమ్ముడు ఎలా పడుకుండిపోయారో. ఇంకా వాళ్ళ కోసం అయితే సేమియా పాయసం చేస్తున్నాను. అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అయినా మంచిగా తింటారనేసి ఇంకా వేయించేస్తానండి. అప్పటికి బాబాయ్ అయితే ఎటో బయటికి వెళ్ళాడనమాట. బయటికి వెళ్ళేసి వచ్చేసరికి నేను ఇది ప్రిపేర్ చేస్తూ ఉండడం చూశాడు. మళ్ళీ వెంటనే గ్యాస్ స్టవ్ ముందుకైతే వచ్చేసాడనమాట. ఏదైనా చెప్పుకోగలుగుతాను, ఏ వంట అయినా చేపించుకోగలుగుతాను అనమాట. నాకైతే మాత్రం మనం మంచిగా ఉంటే మన ఇన్లాస్ ఫ్యామిలీలో కొంతమంది అయినా మంచిగా ఉంటారండి. అందరూ చెప్పను, కొంతమంది ఆటోమేటిక్గా మనం మంచిగా ఉన్నా సరే వాళ్ళకి మంచిగా ఉండాలనే ఉద్దేశమే ఉండదన్నమాట. ఇంకా అలాంటి వాళ్ళని వదిలేసి మ్యాక్సిమం మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు ఇన్లాస్ ఫ్యామిలీలో. అలానే నేను నమ్ముతున్నాను ఇప్పటికైతే. ఇంకా తర్వాత పాయసం అయితే ప్రిపేర్ చేసేసాడు. పాయసం ప్రిపేర్ చేసేసిన తర్వాత నేనేంటి అంటే బౌల్ ఏమో చిన్నగా పెట్టాను, సేమియాస్ ఏమో ఎక్కువగా వేయించాను. అదే చెప్పుకుంటూ చేశాడనమాట. ఇంకా ఈ పాయసంలో ఇంకొక టిప్ ఏంటి అంటే సేమియా పాయసంలో మొత్తం అంతా షుగరే వేయకుండా మంచిగా అంటే పాలు పగిలిపోని బెల్లం అయితే మాత్రం బెల్లం కూడా షుగర్ ఆఫ్ అలాగే బెల్లం కూడా ఆఫ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందంట. అలాగే చేశాడనమాట ఈరోజు అయితే మాత్రం. చాలా మంచి టేస్ట్ అనిపించింది నాకైతే మాత్రము, చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఒక న్యాప్ అయితే వేసేసి ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసిందనమాట. ఇంకా బొట్టు పెట్టేసి పంపించేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఊరికైతే వెళ్తున్నారనమాట. మళ్ళీ వంటలు ఎప్పుడైనా పడితే మళ్ళీ వంటకైతే వచ్చేస్తారు. మ్యాక్సిమం ఇంత ఫ్రీగా అయితే ఎప్పుడూ ఉండరండి. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఎక్కడైనా వంటలు వస్తే ఆ వంట పని చేసి ఇంకొక డే ఎగస్ట్రా అయితే ఉన్నారు. కానీ లేదు అంటే అసలు వీళ్ళు దొరకరనమాట. ఆ రోజే కుకింగ్కి వచ్చేసి ఆ రోజే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొక 2 అవర్స్ కండి వెళ్ళిన తర్వాతనే వెంటనే కసువు అయితే చిమ్మొద్దు, బండలు అయితే తూడ్చొద్దు అంటారు. ఎవరి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అయినా సరే. అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఈవినింగ్ అనమాట ఇదైతే మాత్రం. ఈవినింగ్ అయితే మాత్రం ఇప్పుడు నేను టెంపుల్కి అయితే సాటర్డే కదా, మా ఊరు దగ్గర ఇక్కడ మంచిగా చేస్తారనమాట సాటర్డేస్. మంత్లీ ఒకసారి అక్కడికి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అందుకోసం అయితే మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం నీట్గా కసువు జిమ్మేసుకొని మాపింగ్ చేద్దాం అనుకునే లోపు ఇక్కడ గోమాత అయితే వచ్చేసింది. ఇంకా గోమాతకి ఏంటి రైస్ దోశ పెట్టావు అనుకోకండి, మా ఇంటికి రోజు ఈ గోమాత 2 టైమ్స్ అయితే వస్తుందన్నమాట. ప్రతిసారి బియ్యం పెడితే కడుపు నొస్తుంది అని చెప్తారు. నేను జొన్నలు అలాంటివి ఒక టైం ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఒక టైమే పెడతాను. ఇంకొక టైం ఏంటి అని అంటే నేను రోటీ చేస్తాను. ఎక్కువగా రోటీ అయినా సరే ఒకటి తీసి పెట్టేస్తాను అనమాట. ఒకటి తీసి పెట్టేసి లేదు అంటే రైస్ వండినా సరే రైస్ అయినా కొద్దిగా పక్కకు పెట్టేస్తాను. ఆ రైసు ఇంకా మార్నింగ్ దోశ వేసాను కదా, ఆ దోశ ఒకటి తీసి పెట్టాను. అవి 2 పెట్టేస్తే మంచిగా గోమాత అయితే తినేసింది. తర్వాత ఏది పెట్టినా చివర్లో ఖచ్చితంగా కొద్దిగా బెల్లం అయితే పెట్టండి గోమాతకి
పెట్టేటప్పుడు మనకి మంచిగా ఉంటుందన్నమాట. గోమాత కడుపుకు కూడా చలవ చేస్తుందని చెప్తారు. తర్వాత ఇంకా మాపింగ్ కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయితే అయ్యాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా ఉదయం కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళనైతే రెడీ చేశాను. ఇంకా ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే బెల్లం ఆర్ షుగరు 2 ఏదో ఒకటి తీసుకెళ్తాను. అక్కడ దేవుని దగ్గర పెడతారని కాదు, అక్కడ ఎక్కడైనా సరే గోడల పైన ఒక మూలకలా పెట్టేస్తే ఏవైనా చీమలు అలాంటివి తింటాయి అనే ఒక ఉద్దేశంతో అక్కడ ఎక్కడైనా పెట్టేస్తానన్నమాట. తర్వాత ఇంకా గుడికైతే ఇంకా కొద్దిగా ఆయిలు, టెంకాయ, ఇంకా అగరబత్తులు అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే మాత్రం తప్పకుండా తీసుకొని అఖండ దీపం దగ్గర వెలుగుతూ ఉంటుంది కదండి, అక్కడైతే పోస్తాను. ఇంకా మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ ఈరోజు అయితే మాత్రం చెప్పాను కదా, మంచిగా భోజనాలు కూడా పెడతారు ఇక్కడే. పిల్లలకైతే మాత్రం పాయసం అయితే తినిపించేస్తున్నాను. గీత అయితే తనే తింటుంది, ఉదయ్కి అయితే నేనే తినిపించుకోవాలన్నమాట. నేను తినుకుంటూ ఉదయ్కి కూడా తినిపించేస్తున్నాను. ఇక్కడైతే మాత్రం శివయ్య అండి, శివయ్య ఉంటాడు. చాలా మహిమ గల దేవుడు అనమాట. ఇంకా శివయ్యకి ఇక్కడ ఎవరైనా పాము కొరికిన వాళ్ళైనా, తేలు కొరికిన వాళ్ళైనా ఇక్కడికి వచ్చి అలా మంత్రించుకుంటూ ఉంటారనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అక్కడికి వెళ్ళేసి భోజనం చేసేసుకొని మంచిగా దర్శనం చేసేసుకొని అక్కడే భజన్ దగ్గర ఒక 5 మినిట్స్ అలా ఉండి ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు గనక నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో షూట్ చేయాలనిపిస్తుంది. మీ కామెంట్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను, లాంగ్ వీడియోస్కి వచ్చే కామెంట్స్ అయితే మాత్రము. ఇంకా ఆ రోజైతే సాటర్డే రోజు ఈవినింగ్ దాకా అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.